తల మీద ఓ నిర్ణీత ప్రదేశంలో కానీ శరీరం మీద కానీ వెంట్రుకలు తీవ్రంగా రాలిపోవటాన్ని అలోపేసియా అంటారు. ఇది 2 రకాలు: స్కారింగ్, నాన్ స్కారింగ్. స్కారింగ్ అలోపేసియాకు చికిత్స లేదు. చాలా సందర్భాలలో ఎలాంటి లక్షణాలు లేకుండానే తలెత్తుతుంది. కొన్నిసార్లు మాత్రం జుట్టు రాలిపోవటంతో ఈ సమస్య బయటపడుతుంది. వివిధ ఇన్ఫెక్షన్లు, జన్యుపరమైన లోపాలు, పోషకాహార సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, కణజాల రుగ్మతలు, హెయిర్ డై దుష్ప్రభావాలు, హార్మోన్ ఇంజెక్షన్లు, లైంగిక సాంక్రమిత వ్యాధులు మొదలైన వాటి వల్ల అలోపేసియా తలెత్తుతుంది. హార్మోన్ల విషయానికొస్తే హైపోథైరాయిడిజం కూడా ఓ ప్రధాన కారణమే. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ కేశాలకు హానికరంగా పరిణమించవచ్చు. ఒత్తిడి ఓ పెద్ద శత్రువే. అంతేకాదు, కోవిడ్-19 తరువాత చాలా మందిలో ఈ సమస్య తీవ్రంగా మారింది. కొందరిలో మాత్రం 3 నుండి 6 నెలల్లో మళ్ళీ కొత్త జుట్టు వస్తున్నది. కొన్నిసార్లు ఏడాదికి పైగా పట్టొచ్చు. దీనిపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి. సంకేతాలు, లక్షణాలు: వెంట్రుకలు పలచపడటం, వృత్తాకారంలో రాలిపోయి అతుకులు ఏర్పడటం, తీవ్రమైన షాకుకు గురైనప్పుడు కూడా కేశాలు రాలిపోతాయి. కీమోథెరపీ లాంటి చికిత్సలు ఓ కారణమే. అయితే ఈ పరిస్థితుల్లో జుట్టు సాధారణంగా దానంతట అదే మళ్ళీ వస్తుంది. తామర, వెంట్రుకలు చిట్లిపోవటం, తలలో వాపు మొదలైన వాటి వల్ల జుట్టు రాలిపోయి పొలుసులా ఏర్పడుతుంది. ఈ లక్షణాలని జాగ్రత్తగా గమనించి వైద్యులకు వివరించాలి. నిర్ధారణ: జుట్టు రాలటానికి మూల కారణం తెలుసుకోవటానికి డాక్టర్లు రక్త పరీక్ష చేస్తారు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఊడిపోతుందా లేదా అని తెలుసుకోవటానికి జుట్టు చేతితో లాగి పరీక్షిస్తారు. రాలిపోవటం ఏ దశలో ఉందనే నిర్ధారణకు సంబంధించిన పరీక్ష ఇది. వెంట్రుకలు రాలటానికి ఏదైనా ఇన్ఫెక్షన్ కారణమా అని నిర్ధారించటానికి స్కాల్ప్ బయాప్సీ చేస్తారు. జుట్టు కుదుల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవటానికి మైక్రోస్కోపీ పనికొస్తుంది. మూలాన్ని బట్టి చికిత్స: జుట్టు రాలటానికి అనేక కారణాలు ఉంటాయి కాబట్టి ఆ కారణాన్ని బట్టి చికిత్స చేస్తారు. ఇన్ఫెక్షన్ వల్ల అయితే వైద్యులు శక్తివంతమైన మందులతో వైద్యం చేస్తారు. అదే హార్మోన్ల అసమతుల్యత వల్ల అయితే హార్మోన్ రీప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల కూడా ప్రయోజనం కనిపించకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉత్తమం. చాలా సందర్భాలలో తొలిదశ చికిత్సతోనే సమస్య తగ్గిపోతుంది. అల్ట్రావైలెట్ లైట్ ట్రీట్మెంట్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ లాంటివి అలోపేసియా చికిత్సకు ఉపకరించే మార్గాలు.